మనకి నేటి లేఖనంలో జరిగించిన బుద్ధి సూర్యబాబు గారికి నేటి లేఖనాన్ని చదువుతున్న బిడ్డలకు ఈ సిలువ ధ్యాన కోరికలు ఏర్పాటు చేసిన కట్టకడ కుటుంబీకులకు పూర్తి చేయవచ్చిన మీ అందరికీ కూడా ఈ 20వ సిలువ ధ్యాన కోరిక రాత్రి కాల శుభాలు మీ అందరికీ కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతినిధులు కూడా ప్రభు మనకు తోడయండి. చక్కటి వాక్యాలు మనకి నేర్పిస్తూ వస్తున్నారు. మరి అందరూ నేర్చుకుంటున్నారు, రాసుకుంటున్నారు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఒక కాలం వస్తుంది, అప్పుడు వాక్యం కరువైపోతుంది అని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాను. ఆమోసు గ్రంథంలో రాయబడినట్లు క్షామం అనేది వస్తుంది. అది అన్నపానములు లేక వచ్చే క్షామం కాదు, దేవుని మాట వినకపోవడం వల్ల వచ్చే క్షామము. ఆ దేవుని మాట కోసం జనులు ఈ సముద్రం దాటి ఆ సముద్రం ఆవలకి, ఈ కొండ దాటి ఆ కొండ ఆవలకి వెళతారు, కానీ దేవుని మాట వారికి దొరకదు అని ఆమోసు గ్రంథంలో తెలియజేస్తుంది. తర్వాత మనం ఉండాలన్న ప్రస్తుత పరిస్థితులు ఎంతో భయానకంగా ఉన్నాయి, ఎంతో గందరగోళంగా ఉన్నాయి. ఆరాధించుకునే స్థానాలను ధ్వంసం చేస్తున్నారు. ఆరాధనకి బిడ్డలను అవమానిస్తూ అడ్డగిస్తున్నారు. అంటే కళ్ళ ముందు పరిస్థితులు చూస్తూ ఉంటే చెప్పబడిన లేఖనాలు మనం సమీపించమని గుర్తెరిగిన వారిగా వింటున్న వాక్యాన్ని విలువారు మాత్రంగా ఉండి మనల్ని మనం మోసం చేసుకునేవారుగా కాకుండా హృదయంలో బదిలిపరుచుకుని మరియు తలపోసుకోవడానికి ఆ వాక్యం దొరకని ఆ క్షణాల్లో విన్న వాక్యమే గుర్తు చేసుకుని దేవుడితో ప్రార్థన సంభాషణ చేయడానికి వీలుంటుంది. కనుక పెడచెవిని పెట్టకుండా వింటున్న మాటలు శ్రద్ధగా వినాలని, దాచుకుని తద్వారా జీవిస్తే మనకు వేరవుతుందని ప్రభు పక్షంగా తెలియజేస్తున్నాను. నేటి రాత్రికాల అంశము చెప్పండి. ఏ చూపు? ముందు చూపు. మీద చూప? కింద చూప? లేవా? కింద చూపు, మీద చూపు లేవా? కింద చూపు మీద చూసుకుంటే వెళ్ళిపోతాం. మళ్ళీ ఎత్తునట్టు ఎత్తున చూసుకుంటే వెళ్ళిపోతుందా? కింద కనపడుతుంది అంటే వాడి భాషలో చూపులు రకాలు ఉన్నాయి, చాలా చూపులు ఉన్నాయి కదా. ఆ చూపులన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. నేటి అంశంలో రాత్రికాల సమయంలో ఎదురు చూపు, ఇప్పుడు ముందు చూపు. ముందు చూడండి, ఏంటంటే చూడండి చెప్పండి. ఎదురు చూపు రాత్రి మాట్లాడుతున్నాం కదా, ఒక ఉపమానం కూడా చెప్పుకుంటూ బయట వచ్చేస్తారు కదా. ఎదురు చూపండి, వచ్చేస్తారు కనుక వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు. ముందు చూపండి, అది గురించి దగ్గర చిన్న ఉపమానం. సూర్యబాబు గారు అది ఇంకొకరు వాక్యం చేస్తారు. పేరు సూర్యబాబు గారు 35 సంవత్సరాల వయసు అయినా వాకింగ్ చేస్తారు. వాకింగ్ చేస్తూ ఉంటే ఆయనకు బాగా తెలిసిన ఆయనే, అంటే రోజు ఆయన వాకింగ్ వెళ్తారు కాబట్టి ఆయన పేరు వచ్చింది. అటువంటిలో ఉదయకాల సమయంలో వాకింగ్ వెళ్ళి ప్రార్థన చేసేసి వాకింగ్ రద్దు వస్తుంది కదా, వాకింగ్ చేస్తారు. ఆ 30 years ఇంట్లో వాకింగ్ చేస్తున్నారు. ఆయన అందరిగానే చేస్తారు. 30 సంవత్సరాలు అయినా ఆయన యాడ్ అయ్యాడు. అంటే ఆయనతో కలిసి వాకింగ్ చేస్తారు. ఈయన అడుగుతారంట, ఇదే వచ్చేవాడి దగ్గర నువ్వేందుకు వస్తున్నావు వాకింగ్ అని. మీ గురించి చెప్పిందండి, ఇంటి దగ్గర బాగాలేదు కదా, హాస్పిటల్కి వెళ్ళాడు కదా. అవును, వెళ్ళిన తర్వాత తెలియలేదు, అందుకే అప్పటి నుంచి నేను చేస్తున్నాను. ఏం తెలిసిందంటే బీపీ కూడా అప్ అండ్ డౌన్ అయిపోతుంది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏది మనిషిని తగిన వాకింగ్ మాత్రం కొద్దిగా సాయంత్రం మానవుతాను, అందుకే తప్పక చేస్తాను.
వచ్చినప్పుడు తర్వాత నాకు అదే పరిస్థితి కదండి. నాకు తెలిసిన విషయం ఇదే, మిమ్మల్ని వాకింగ్ చేయమన్నారంటే అందుకే ఇప్పుడు వాకింగ్ చేస్తున్నారంట. అంటే మనిషికి ఏముంది? ముందు వాడకుండా ఉంటే ఏంటి? ముందు అంటే ముందుగానే ఇది వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆరోగ్య రహస్యం ఏంటి అంటే కనుక నువ్వు నడక పెంచితే నీ ఆయుష్ పెరుగుతుంది అర్థం. నువ్వు నడుస్తూ ఉంటే నీ ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. కొంతమంది కనపడుతూ ఉంటుంది, పేర్లేదు కానీ వాళ్ళు చూసి నడుస్తూ ఉంటుంది. ఈ చివరి చాలా మంచిది నడక ఆరోగ్యాన్ని. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఖచ్చితంగా మా ఆలోచనలు ఏంటంటే పొద్దున్న లేచి నుంచి గొడ్డులో కష్టపడి ఇంకా నాకు ఎక్కడ దొరుకుతుంది, దాని సరిపోతా వాకింగ్ అంటే ఎక్కువ కదా అనుకుంటాం. అది నిత్యం ఉండే పని. ఇప్పుడు వాకింగ్ చేసిన అంతకుముందు పని చేయలేదని కాదు, ఆ పనులు చేసిన వాళ్ళకే వాకింగ్ అలా అనుకుంటాను. ఇది ఈ 30 సంవత్సరాలు ఏమొచ్చింది చెప్పండి. అంటే తర్వాత 5 సంవత్సరాలు ఎలాగా ఈ కంప్లైంట్ వస్తారు ముందు నుంచి వాకింగ్ ఎలా కాక చెప్పాడు కాబట్టి కాకుండా చేస్తే మంచిది అని వాకింగ్ చేస్తాను. ముందు చూపు అయిపోయిన తర్వాత ఎందుకంటే 2 బళ్ళు ఎందుకంటే 2 బళ్ళు ఒక విశేష ఒకరే కదా ఉన్నది అంటే ఆయన అక్కడ వర్షాకాలంలో పనిచేయలేదు సరిగ్గా నీళ్ళు వెళ్తే ఫ్యాన్లో నీళ్ళు వెళ్తుంది పనిచేయదు. అందుకే ఉన్నది ఒక్కరికే ఏమున్నాయి ఇప్పుడు అంటే వర్షాకాలంలో పనిచేది బట్టి ఒక బండి ఏంటి ముందు ఈ మాట ఎందుకు చెప్తుంది తెలుసా? ప్రీపెయిడ్గా ఉండటం అంటే వచ్చే దానికోసం వచ్చిన ప్రతిలో చాలామంది ఏం చేస్తారంటే కొంత ఉండగానే మళ్ళా దాచుకుంటారు. అంటే మనమే కదా అందరికీ జనరల్గా మాకు తెలిసి అని అందరికీ చెప్పారు అనుకోకుండా అందరం చెప్పారు అనుకో కొన్ని మాటలు మంచి ప్రీపెయిడ్గా ఉంది. కనీసం వారంలో కుమారయ్య గారి మనవ పుట్టాడని అందుకే ఆయన చెప్తున్న మాట్లాడేది 2 సంవత్సరాల సరిపడా మేము ఉంటాయంటారు. 2 సంవత్సరాల క్రితం మేము ఉంటాయి. అదే నేను పురుగులు పెట్టారు కదా, పురుగులు కట్టబడి దానికి యాపాప్ కలిపి దాన్ని నిర్వహిస్తాం. ఆడించిన ఏవి కూడా 4-5 నెలల తర్వాత తినాలన్నా ఉండేది కూడా అన్ని మందులతో వస్తాయి. ఆయన ఏంటి ముందు మా అమ్మ నాన్న చెప్పుకోరు ఏమన్నా లేకుండా బియ్యం ఉండాలి అవసరమైతే గింజలు వేసి ఈ మాటలు నాకు చాలా ఇష్టం. అందుకే పంచుకోవాలని నేను చెప్తాను. అంటే దీన్ని ఏమంటారు అంటే కనుక ముందు చూపు ప్రీపెయిడ్గా ఉండటం. దీనికి ముందు చూపు అనేది దీన్ని వేసి తీసుకుంటే మనం అలా సిద్ధపడడం. స్వార్థ పాఠ్యభాగంలో సిద్ధుల్లో నూనె లేకుండా సిద్ధులతో నూనె కలిగి ఉన్న 10 మందిలో 5 బుద్ధి కలిగిన వారిగా పేరు, 5 బుద్ధి లేని వారిగా పేరు. అంటే 10 మంది కన్యకలే, 10 మంది మంచిగానే ఉన్నారు. కానీ చేసిన మిస్టేక్ ఏంటి అంటే కనుక నూనె లేకపోతే ఈ దీపాలు ఆరిపోతాయి అన్న ముందు చూపు వారికి లేదు. నూనె కదా అనుకున్నాను, ఒంట్లో ఎక్కడ కొనుక్కోవచ్చు అనుకున్నాను. కానీ వచ్చే ఆయన మధ్యరాత్రి వస్తాడు, తెల్లవారుజామున వస్తాడు, లేక పడుకోకుండా వస్తాడో తెలియదు. ఈ ముందు చూపు లేని కారణాన్ని బట్టి ఉన్న నూనె చేయగలిగిన దివ్యులు తర్వాత నూనె అయిపోయి ఆరిపోయి ముందు చూపు కలిగిన వారు సిద్ధపడి కలిగి ఉన్నారు. వారు అడిగినారు ఏమంటారంటే మీకు మాకు ఈ సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. ఏమైందంటే మనకి బాగా తేటతెల్లని ఈ ఉపమానం చిన్నప్పటి నుంచి మనం పెడుతున్నాం కనుక అందులో సిద్ధపడిన వారికి అవకాశం కుదిరింది. చీకట్లో ఏదో రకంగా షాప్ లేపారు, అధిక దాగే కొనుక్కున్నారు. అతనికి మార్కెట్కి ఇస్తారంటే ఆ నిద్ర మనకి ఈ టైంలో కూడా మీకు అమ్మాలంటే ₹10 అమ్ముతారు. అయితే తీసుకుని బాగుంటుంది. ఆ ₹10 కాస్ట్ ఎక్కువ పెట్టి కొన్నారు. కొన్న తర్వాత ఎలిగించి వచ్చారు. ఏమైంది అంటే ఏంటి దీనికి లోపం అంటే కనుక ప్రిపేర్గా ముందు చూపు అనేది లేదు, సిద్ధపడ్డ అనేది ముందు చూపు అనేది లేదు. ముందు చూపు దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రతి దాన్ని కూడా వచ్చే అపాయాన్ని లేక వచ్చే అవసరాన్ని లేక కలిగే నష్టాన్ని ఎరిగి దాన్ని తట్టుకోవడానికి, దాన్ని ఎదుర్కోవడానికి, దాన్ని జయించడానికి సిద్ధంగా ఉండటమే ముందు చూపు. అర్థమైంది అనుకుంటున్నాను.
అంటే కనుక వస్తున్న దాని కోసము ఆశతో లేచి చూడండి. ముందు చూపు గురించి కొన్ని మాటలు చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఎలా ఉన్నారంటే చంద్ర ఉత్తర పత్రికల సంకేతంలో 8వ వచనం చదవండి. ఆ 16వ అధ్యాయంలో ఆ రసిక కావ్యం అని పేరు పెట్టిన అధ్యాయంలో ఎన్నో ప్రవచనాలు ఉంటాయి. ఆ ప్రవచనాల్లో 8వ వచనం దగ్గర చదివితే ఎల్లప్పుడూ గురించి మాట్లాడతారు. చదువు. ఎప్పుడు వరకు ఉండాలి? సదాకాలం నీ గురి, నీ ముందు చూపు, నీ ఎదురు చూపు ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపు ఉండాలి. అలా ఉంటే కనుక దేవుడి కోసం చూస్తున్న వారికి కావలసింది ఏంటి అంటే కనుక గడిచిన రాత్రి చెప్పుకున్నాం, రక్షణ కావాలి, సమాధానం కావాలి. ఆ రక్షణ ఉంటేనే, సమాధాన పడితేనే వచ్చే దేవుడు తీసుకుని వెళ్తాడని చెప్పుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో సదాకాలము యుగయుగాలు ఉండే దేవుడి కోసం నువ్వు ఎదురు చూస్తే అనక ప్రభు ఒక మాట చెప్పాడు, ఒక గడియన మేలుకుని అంటే ఇలా ఏం చేస్తారయ్యా అంటే కనుక ఈ 10 మంది నిద్రపోయారు కదా, 10 మంది నిద్రపోయారు. కానీ సిద్ధపడిన వారు ఎదురు చూపుకి అవసరమైన నూనెని తెచ్చుకోవడానికి అవసరమైన నూనెని సిద్ధపరుచుకున్నారు. కాబట్టి నిద్రపోయినా పర్లేదు, ఆ స్వరం విన్నప్పుడు, ఆ బోధధ్వని విన్నప్పుడు, ఆ చప్పుడు అంతా విన్నప్పుడు లేచిపోయి వెళ్ళిపోయి. అలాగే నీ ఎదురు చూపులో నీవు నూనెని, దేవుని ఆత్మ లేదా నూనెని పరిశుద్ధత లేదా నూనెని రక్షణ నువ్వు కలిగి ఉంటే కనుక ప్రభు ఎప్పుడు వచ్చినా నీకు ముందు చూపు ఉంది. అందుకనే రక్షణ అనేది లేకపోతే, నా మనసు అనేది మారకపోతే, నా పాప జీవితాన్ని విడిచిపెట్టి నవీనత్వము నూతనత్వాన్ని పొందుకోకపోతే, ఆయన నామంలో నేను బాప్తిస్మం అనేది తీసుకోకపోతే, రక్షణ లేని వారికి పరలోక రాజ్యం లేదని వాక్యం చెప్తుంది కనుక రక్షణ అనేది అవసరం కనుక నేను ఎప్పుడైనా తీసుకోవాలి, నేను ఎప్పుడు వెళ్ళిపోతానో తెలియదు కనుక రక్షింపబడిన వ్యక్తిగా నా తండ్రి వచ్చేసరికి వెళ్ళిపోవడానికి సిద్ధపడిన వ్యక్తిగా నాకు ముందు చూపు అనేది అవసరమని క్రైస్తవులు తెలుసుకోవాలి. క్రైస్తవులు ఉండవలసిన ముందు చూపు ఏంటి అంటే కనుక రక్షణ పొంది ఉండటం, బాప్తిస్మం అనేది తీసుకుని రక్షింపబడి ఉండటం. అంటే నువ్వు ఎలా ఉన్నప్పుడు ప్రిపేర్డ్గా ఉన్నావు. నువ్వు పక్క మీద పడుకున్న ప్రభు చప్పుడు ప్రభు పిలిచినప్పుడు రక్షణ పొందని విడవబడతారు. నువ్వు రక్షణ పొంది సిద్ధంగా ఉండి నిద్రపోయి అంతే. ఆల్రెడీ నువ్వు ముందు చూపుతో రక్షణని తీసుకున్నావు, నువ్వు వెళ్ళిపోతావు. ఇద్దరు పొలంలో పనిచేస్తారు, రక్షింపబడి నువ్వు ఏం చేస్తావంటే వెళ్ళిపోతావు, ఎత్తబడు. ఈ మాట చాలాసార్లు మనం విన్నాయి కదా. ఆ ముందు చూపు ఉంది ఏంటంటే కనుక ఏ క్షణం దొంగ వస్తుందో తెలియదు కనుక ఇంటిని కాపలా రాసుకుందాం. ఏ క్షణం ప్రశ్నించే స్త్రీకి ఆ నొప్పులు వస్తాయో తెలియదు కనుక అన్ని సిద్ధపరుచుకుందాం. అలాగే అలా వస్తారని చెప్పిన దేవుడు ఏ క్షణం వస్తాడో తెలియదు కనుక ఆ ముందు చూపు అనే రక్షణ మనము కలిగి ఉన్నాం. ఇదే ముందు చూపుకి నిర్వచనం, నిదర్శనం, నిలకడగలిగిన జీవితానికి సాదృశ్యం. ఈ ముందు చూపు అనేది క్రైస్తవుడికి చాలా అవసరం. కొన్ని మాటలు చెప్పేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. సదాకాలము ఎవరి వైపు ఉండాలంటే మన గురి దేవుని వైపే ఉండాలని కీర్తనకారుడు రసిక కావ్యంగా చెప్తున్న 16వ అధ్యాయంలో రాస్తున్న విలువైన మాట, నీ నా ముందు చూపు లేదా నీ నా నిరీక్షణ, నీ నా గురి, నీ నా ఎదురు చూపు ఎవరి వైపు ఉండాలి అంటే కనుక సదాకాలం, కొంతకాలం కాదు, వర్షాకాలంలో లేదా ఎండాకాలంలో శీతాకాలంలో కాదు, కాలాల బట్టి కాదు, ఏ కాలం వచ్చినా సదాకాలము ఆయన వైపే ఉండాలి. రాత్రి అయిపోయినా నిద్ర చేసిన గురి అనేది ఒకటి ఉంది, నూనె అనేది వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు. పడుకున్నా లేచిపోయి వెళ్ళగలిగారు. అసలు రక్షణ లేకపోతే అయ్యా అయ్యా దొరుకుతాయి అన్న అమ్మేవాడి దగ్గరికి కొనుక్కుని వచ్చిన ఏమాత్రం ప్రయోజనము లేదు. రక్షింపబడిన వ్యక్తిగా నీవు ఉండాలి. రక్షణ నిన్ను నిత్యానికి తీసుకువెళ్తారు. ఆ ముందు చూపు లేకపోతే కనుక నీవు సిద్ధపడిన వ్యక్తివి కాదు. కొన్ని మాటలు చదివేది వాక్యంలో చదివిన సువార్త పాఠ్యభాగంలో 5వ వచనం చదవండి ఒకసారి. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ గురికి నిరీక్షించుతుంది.
విషయాన్ని ఈ సందర్భం గుర్తు చేసుకుంటారని మళ్ళా చదివిస్తున్నాను. దీనికి ఆపోజిట్ కలిగిన నష్టాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఏంటి అంటే కనుక వారు ఏ తప్పు చేశారని రాయబడలేదండి. ముందు చూపు అనే నూనె సిద్ధపరచుకుని ముందు చూపు లేని కారణాన్ని బట్టి విడవబడతారు. చిన్న మిస్టేక్ అన్నమాట. అలా విడవబడటానికి తండ్రికి ఇష్టం లేదు కనుక నీవు ముందు చూపు కలిగి రక్షణను పొందుకుంటావు కనుక మళ్ళా ఈ అవకాశం ఇచ్చిన దేవుడు ఈ మాటలు వినిపిస్తున్నాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే ఆశీర్వాదం వస్తుంది. ఆశీర్వాదిస్తానన్న దేవుని ద్వారానే చెప్పినట్టు చేయకపోతే శాపము వస్తుంది. దానికి మనందరికీ తండ్రిగా ఉన్న ఒక వ్యక్తిని ఒక సందర్భాన్ని గుర్తు చేసి ముందుకు వెళ్తారు. ఆదికాండం చదువు. ఆదికాండం 15వ అధ్యాయం 7వ వచనం కాడి చదువు. 30 కన్నా దీన్ని స్వతంత్రించుకోవడానికి నాకు గుర్తేంటి, నాకు ఎలా తెలుస్తుంది అని అడుగుతున్నాడు. ఏమర్థం కదా చెప్పింది అర్థం ఏంటంటే అబ్రహాము దేవుడు ఏమని పిలిచాడు? ఆకాశాన్ని చూపించి ఆకాశ నక్షత్రాల విస్తారం ఎన్ని పిల్లలు లేకుండా గొడ్డుమూతులని సింహాటులు అవమానాలు భరిస్తున్న వారిని పిలిచి ఈ ఆశ పెట్టినప్పుడు, ఈ ఆశ చూపించినప్పుడు అన్ని విడిచిపెట్టి వచ్చిన అబ్రహాముని మళ్ళా పిలిచి నువ్వు చదివిన ఈ 15వ అధ్యాయంలో నేను ఆశీర్వదిస్తాను, ఊరిలోంచి నేను పిలిచినందుకు అన్యులుగా నివసిస్తున్న ఈ దేశాన్ని నీకు స్వాస్థ్యంగా నీ సంతానానికి ఇస్తానని చెప్తుంది. అంతే కదా, అంతే కదా. కానీ ఎన్నో మీరు గమనించారో లేదో, అబ్రహామును దేవుడు చెప్పి పలానా దాన్ని తీసుకురా, పలానా దాన్ని తీసుకురా, బలిగా తీసుకురామని చెప్తే ఈ మాటలు బాగా అండర్లైన్ చేసుకుని మీరు గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు జీవితంలో వచ్చిన శాపానికి ఇదే సందర్భం సాదృశ్యం. విశ్వాసులకు తండ్రి ఆశీర్వదింపబడవలసిన అబ్రహాము చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? చెప్పని ఖండాన్ని దేనిని ఖండించి ఎదురుగా పెట్టాడు. వద్దుకుంది కానీ నిద్రపోయాడు. ఏం చేశాడు? నిన్ను ఆశీర్వదిస్తానని పిలిస్తే ఎదురు చూడవలసిన నీవు, ముందు చూపు కలిగిన ఉండవలసిన నీవు ఏం చేస్తావయ్యా అంటే నా అక్కడ గురించి నిరీక్షణ కలిగి ఎదురు చూపు చూడవలసిన నీవు ముందు చూపు లేకుండా వచ్చినప్పుడు చూద్దామని నిద్రపోయావు కనుక ఏ సంతానానికైతే ఈ కానాను దేశము నీవు నివసిస్తున్న ఈ ప్రదేశం అంతటినీ ఇస్తానన్నానో ఆ దేశానికి రావడానికి ఈ సంతానం 400 సంవత్సరాలు ఏమైపోతే ఆశీర్వదిస్తానని కదా పిలిచాడు. మరి ఏమొచ్చింది ఇక్కడ? వారు 400 ఏళ్ళు 400 ఏళ్ళు మళ్ళా 400 ఏళ్ళు మళ్ళా ఎందుకు వచ్చింది శాపం అంటే అబ్రహాము 3 వచ్చినా కూడా నిద్రపోయేట ముందు చదువు మాటలు లేకపోతే పైకి ఇంకా చదువుకుంటే పలానా దాన్ని తీసుకురా చదవలేదు. 7వ వచనం కడిగింది. ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దానిని ఇచ్చుటకు నేనే అనగా ఆయన చూడండి ఇక్కడ బాగా చూడండి. 3 ఏళ్ల బియ్యం, 3 ఏళ్ల మేకలు, నా
లేకపోతే తెమ్మన్నాడు. చూడండి, ఖండించమని చెప్పాడా? మెడదింపేమని చెప్పాడా? ఖండిస్తే వీడికి ఎక్కడుంటే ఏమవుతాయి? అక్కడికే పోతుంది. దేవుడు చెప్పకుండా చేశాడండి ఇది. ఆ సందర్భాన్ని తీసుకురా నా దగ్గరికి అన్నాడు. దేవుడు దేనిపై క్లారిటీగా చెప్తాడు. క్లారిటీగా ఏం చెప్పాడు? సందర్భంలో అదే అప్రమంతో ఇదిగో నేను నివసిస్తున్న పర్వతాల్లో పర్వతం మీద తీసుకెళ్ళి మీ కుమారుడు నాకు బలి ఇచ్చాను అలాగా బలిచ్చే అని మీరే చెప్పలేదా? ఇప్పుడు కూడా చెప్తుంది కదా, తీసుకురా నా దగ్గరికి అన్నప్పుడు తెచ్చాడు ప్రభా అని చెప్పకుండా కొన్నింటిని ఖండించాడంట, కొన్నింటిని చెప్పకుండా వచ్చాడు. దేనికన్నా ఎదురుగా పెట్టాడు, చెప్పందా చేశాడు ఒకటి. రెండోది ఏం చేశాడు తెలుసా? నిద్రపోయాడు. బుద్ధి లేని కలిగి నిద్రపోయిన కారణాన్ని బట్టి ప్రభుని ముందు చూపు లేదు. ఏం చేయాలో ఏంటో ముందు చూపు లేదు. ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడే 400 సంవత్సరాల మానసికమని ఏమొచ్చిందంట? శాపము. దేనికి కారణం అంటే ముందు చూపు అనేది. కొన్ని పర్యాలు మన ఆశీర్వాదాన్ని హడావిడిలో ఏదన్నా మనం వచ్చేస్తున్న హడావిడిలో దాని తర్వాత వచ్చే నష్టాన్ని మనం ఆలోచించి ఏం చేస్తుంది తెలుసా? ఆఫరు అంటే మన పరుగులు తీసి బాటిల్ కట్టేస్తాం కదా. అమ్ముకునే కూడా అంత ఎప్పుడు అంతే కదా. ఒక దాని కాస్ట్ మీద 2 ఇచ్చేస్తారంటే ఆడు వ్యాపారం చేసేవాడు లాభం సంపాదించుకోవడానికి వ్యాపారం చేస్తారు తప్ప నష్టపెట్టి ప్రజలకు మేలు చేసేది అనుకుంటాడా? ఇలాంటి చెప్పిన ఆలోచించామా? ఆలోచించాలి. అయితే ఆడు డేట్ ఎక్స్పైర్ అయిపోవాలి, లేకపోతే ఒకదాన్ని తయారు చేసే కాస్ట్ రెండింటినన్నా తయారు చేయాలి. అంతే కదా. ఒకదాన్ని తయారు చేసే కాస్ట్ రెండింటినన్నా తయారు చేయాలి, లేకపోతే దాని ఎక్స్పైర్ డేట్ అయిపోయి కొంతకాలం పాడైపోతుంది కనుక ఏదో ఆఫర్ పెట్టేసి ప్రజలకి మబ్బి పెట్టేసన్నా సేల్ చేసుకోవాలి. తీసుకుని తెచ్చుకున్న తర్వాత నష్టపోయిన తర్వాత అప్పుడు ఆపరాన్ని కూడా బాగాలేదు, సరిగ్గా పనిచేయలేదు అంటే మనకి ఏం లేదు అంటే కొన్ని పర్యాలు ముందు చూపలేక మనకు తెలిసినా ఎంతో ఆలోచించినా అక్కడ బాగుంది, అక్కడ భలే ఉంది, ఒక దగ్గర కేజీ 240 ఉంది, ఒక 170 రోడ్ టచింగ్. మరి ఏంటంటే ఎందుకు ఆడంతకే ఎందుకే 100 తేడా వస్తుంది ఏంటి అంటే ఇంకా ఆడి కేజీ కరెక్ట్గా వస్తుంది, 30 కేజీ వస్తుంది. అది చూస్తాం, ఆట చూస్తాం, అక్కడ పెట్టిన బోర్డే చూస్తుంది. అంతెందుకు లాస్ట్ అంత తేడా ఎందుకు వచ్చింది? మళ్ళీ ఏమవుతుందా? ఒక ఊరు కాదు, వేరే ఊరు కాదు, 1 కిలోమీటర్ డిస్టెన్స్లో. అంటే మనం ఆలోచన చేయాలి. అబ్రహాము కూడా ఆలోచన చేయలేదు. ముందు చూపు కలిగిన వాడిగా దేవుడు చెప్పాడు కదా, ఎంతవరకే చెప్పాడు కదా, అనుకోలేదు. ఆశీర్వదిస్తానని కదా నా అడవిలో తెమ్మనే భలే కదా అతనికి నచ్చినట్టు చేసేసాడు. వచ్చిన గిట్టతో చీకటి కమిషన్ నిద్రపోయాడు. ఆశీర్వదింపబడవలసిన వాడు శాపము 10 మంది పెట్టారు. ఆ సిద్ధపడ్డారు 3 లేక 5 పడ్డారు. ఈ విషయాల్లో మనకి ఏంటి ఆలోచన చేయలేదు? మనం ధ్యానిస్తున్న అంశంలో ఏం లేదు అంటే ముందు చూపు లేదు. చదువుకునే మాటలు చదువు. మార్కు సువార్త 14:31 మీరు శోధనలో ప్రవేశించకుండా ముందు చూపు కలిగిన వ్యక్తికి ముఖ్యంగా ఉండవలసింది ఏంటో తెలుసా? మెలకువ. నీకు మెలకువ లేకపోతే నష్టం కలుగుతుంది. ఒక చప్పుడైతే లెగిస్తే నీకు కాపాడుకోవాలి, నిద్రపోయినా కానీ చప్పుడైనప్పుడు లెగిసేది కాబట్టి తప్పక వారితో వెళ్ళిపోయారు. ముందు చూపు అనేది మెలకువకి సాదృశ్యంగా ఉంది. ప్రభు ఏం చెప్తున్నాడంటే మెలకువ కలిగి ఉండండి. ఏం చేయమన్నాడా? ముందు చూపుకి మరొక సాదృశ్యం ఏంటంటే మెలకువ కలిగిన జీవితం, అపాయాన్ని గ్రహించే జీవితం, నష్టాన్ని గ్రహించే జీవితం, మరణం తర్వాత ఉండవలసిన స్థలాన్ని గ్రహించే జీవితం, నరకమా స్వర్గం గ్రహింపగలిగిన ఇది ముందు చూపు. అది మీరు ప్రపంచాడు. దానికి సాదృశ్యంగా మెలుగు అనేది మీరు కలిగి ఉండండి. మెలుగు అనేది మీరు చదవండి.
రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో, మరియు మీరు కాలం ఎరిగి అలాగే చేయండి. రక్షణ సమీపంగా ఉంది. ముందు చూపు కలిగిన వ్యక్తిగా నేను పడుకుంటే వల్ల రేపు లెగుస్తానో లేదో, ఈ సంవత్సరం శిలువ ధ్యాన కోడికలో ఆచరిస్తున్న నా జీవితంలో మరు సంవత్సరం ఉందో లేదో, రక్షణ ఇది లేకపోతే పరలోకం వెళ్ళలేమని వాక్యం సూటిగా చెప్తున్నప్పుడు ఆ రక్షణ తర్వాత వాయిదా వేస్తే నేను ఉంటానో లేదో. అందుకే కాలం ఎరిగితే నీకు ఏం కనపడుతుంది అంటే కనుక రాకడ గుర్తులు కనపడుతున్నాయి. దేశం ఎరిగి దేశము, యుద్ధాలు, కరువులు, భూకంపాలు, ప్రేమలు, చల్లారిపోయిన రోజు మనుషులు స్వార్థప్రియులుగా, పెంకములాడేవారుగా, ధనాపేక్షలుగా, దేవుడి కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారుగా మారిపోయే రోజు. ఇలాంటి రోజుల్లో దేవుడు నీకు ఇచ్చిన అవకాశం అనేక మందికి లేని వాక్యాన్ని నీకు ఇచ్చినందుకు నీకు ఉండవలసిన ముందు చూపేంటి తెలుసా? మెలకువకు సాదృశ్యం ఏంటో తెలుసా? రక్షణ పొందితేనే ఆ నిత్యత్వం ఉందని గ్రహిస్తే కనుక రక్షణ పొందడానికి ముందు చూపు అనేది అవసరం. అందుకు ఏమంటాడంటే కాలాన్ని ఒకసారి చూడు, కాలాన్ని తిరిగి మేలుకొని వేళకి మచ్చదమ్మా, కాలం ఎరిగి నిద్ర మేలుకొని వేళని పడుకున్న వాళ్ళకి చెప్పట్లేదు. ఒకవేళ ఇటువంటి అనాలోచిత నిద్రలో ఉన్నావేమో, తర్వాత చూడొచ్చులే, మళ్ళీ సంవత్సరం చూడొచ్చులే, లేకపోతే 30% చూడొచ్చులే అని నువ్వు అనుకునే అనాలోచిత నిద్రలో ఉన్నావేమో, లెమ్ము. ఇప్పుడైనా కాలం ఎరుగు, రాకడ సమీపిస్తుంది. లేక కాలం ఎరుగు, వ్యాధులు, వైరస్ల మధ్య మనం ప్రయాణం చేస్తున్నాము. కాలం ఎరుగు, చిన్నపిల్లలను గుండెలపై చచ్చిపోతున్నారు. కాలం ఎరుగు, నీ మరణాంతరం ఎప్పుడు నీకు తెలియదు. కాలం ఎరుగు, అనాలోచిత నిద్రలో నుంచి ఇప్పుడైనా మేలుకునే వేళ ఎందుకు నీకు అని వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కాలం ఎరిగితే కనుక ముందు చూపు కలిగిన చదువు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనం. ప్రియులారా, ఒక సంగతి మీరు మర్చిపోకండి. అదేమనగా ప్రభు దృష్టికి ఒక దినము ఉన్నది. కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు వస్తానన్న వాగ్దానముల గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవడు నీవు నశించిపోకూడదని. గడిచిన సంవత్సరంలో అవకాశం ఇచ్చినప్పుడు దాని గురించి నీవు ముందు చూపు లేని వ్యక్తిగా ఉన్నావని మరలా ఈ సంవత్సరం ఇచ్చి ఆయన ఉద్దేశాన్ని నీకు తెలియజేస్తున్నాడు. కాలం ఎరిగి రక్షణ, మారు మనసు తీసుకో. అందరూ మారు మనసు పొందాలని, నా స్వరూపంలో చేయబడిన మానవులు ఎవరు కూడా నశించిపోకుండా నేనున్న స్థలంలో నా పిల్లలైన మీరందరూ ఉండాలని, కాలం ఎరుగుతారని మరొక తరుణాన్ని నీకు ఇచ్చి ముందు చూపు కలిగి ఉండు, మేలుకో అని ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రభువు రాలేక భూమి మీదకి ఆ మహిమోన్నతుడు ఆకాశ మహాకాశాల పట్టజాలని దేవుడు పసికన్నుగా చిన్న జ్ఞానుల పట్టలో ఇమిడిపోయేవాడుగా మారిన దేవుడు రాలేక ఆలస్యం చేస్తున్నాడు అనుకుంటున్నావా? ఉగ్రుడై కోపావేశుడై తీర్పు తీర్చేవాడుగా వస్తానని చెప్పిన ప్రభువు ఆయన తీరుస్తున్న తీర్పు తీర్చలేక ఆగుతున్నాడు అనుకుంటున్నావా? నీ గురించి కదా. అమ్మాయి చూడు, నీ గురించి కదా. నువ్వు ఇంకా మేలుకోలేదు, నిద్రలో ఉన్నావు. అది ఏంటంటే అనాలోచితమైన ఆలోచన కలిగిన. ఏంటి అనాలోచితమైన ఆలోచన అంటే కనుక పిల్లలకు పెళ్ళైపోవాలి, లేకపోతే ఇంకేదేదో పెట్టుకుంటారు. గ్యారంటీ ఉందండి. ఇదిగో ఇలా బయట ఇచ్చిన మాట్లాడుతున్న వాడు అలా ఒప్పుకోకపోవచ్చు, లేకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత మధ్యలో ఏమన్నా అయిపోవచ్చు, రేపు వస్తాడో రాదో చెప్పలేకపోవచ్చు.
ఒకవేళ నీవు ముందు చూపు కలిగి నీ పిల్లలకు ఆస్తి పొందొచ్చేమో, నువ్వు ముందు చూపు కలిగి ఒకటి పాడైపోతే ఇంకొకటి ఉండాలని దానికి సంబంధించిన వస్తువులు సమకూర్చుకోవచ్చేమో, నువ్వు ముందు చూపు కలిగి రేపు వచ్చే కాలానికి బరువు వస్తుందేమో దానికోసం సిద్ధపరచుకోవాలని ఆహారం ఏమో పెట్టుకోవచ్చేమో, ముందు చూపు కలిగి తింటున్న తిండును బట్టి ఆరోగ్యం పాడవుతుందేమో అని ఆరోగ్య సూత్రాలు పాటించి నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చేమో. కానీ ఆత్మ లేకపోతే, ప్రాణం ఆగిపోతే, రక్షణ లేకపోతే, రక్షణ పొందాలన్న ముందు చూపు లేకపోతే ఎన్ని పాటించిన ఏం ప్రయత్నం? ఇది అల్పకాలం కదా, ఇంతలో కనబడి మందరం ఆవిరి బ్రతుకు కదా, రేపు ఉంటామో లేదో అని గ్యారంటీ లేదు. ప్రతిదానికి గ్యారంటీ ఉంది, ప్రతిదానికి ఎక్స్పైర్ డేట్ ఉంది. మోషే కూడా కన్ఫ్యూజ్ అయ్యి 120 సంవత్సరాలు బ్రతికిన మోషే తన ఆయుష్ను బేస్ చేసుకుని కూడా చెప్పకుండా ఏం చెప్తున్నాడో తెలుసా? అప్పటికి 120 సంవత్సరాలు ఉన్న ఆయుష్ కలిగిన మోషే 90వ కీర్తనలో ఏమని రాస్తున్నాడో తెలుసా? మానవుడి ఆయుష్ 60-70 సంవత్సరాలు. ఒకవేళ అధిక బలం ఉంటే, ఒకవేళ అప్పటికి 120 సంవత్సరాలు కలిగిన మోషే రాస్తున్న కీర్తనలో మానవుడి ఆయుష్ గురించి తగ్గించి రాస్తున్నాడు. అంటే నాకు తెలియదు, ఒకవేళ ఫ్యూచర్ని ఆలోచించి లేదా ఆత్మదేవుడు ఇచ్చిన ప్రేరేపణ బట్టి మాట రాస్తున్నాను. 60-70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ ఆయాసంతో, దుఃఖంతో, కష్టాలతో, కన్నీటితో, వ్యాధులతో, వైరస్లతో ఎలా వెళ్ళిపోతాడో తెలియదు. అందుకే కాలం లేదు, నీకు ఈ కాలం చిగురిస్తామని దేవుడు ఇచ్చాడు. ఈ నిండు కాలం నువ్వు చిగురించాలని దేవుడు ఇస్తాడు. నువ్వు చిగురు రక్షణ పొందితే నీవు రక్షణలో వృద్ధి చెందుతావు, ఆశీర్వదింపబడతావు. చెప్పిన దేవుడు ఎంతమంది నీ జీవితంలో రక్షణ లేక శాపం అనేది ఉందేమో. అబ్రహాము నిద్రపోయిన కారణాన్ని బట్టి 400 సంవత్సరాలు బానిసత్వం వచ్చిందేమో. కానీ తర్వాత ఎలా ఉందో తెలుసండి, దేవుడు వాగ్దానం చేసిన దేవుడు 400 సంవత్సరాలు విడిపించిన తర్వాత వారికి ఎలా ఉంది అంటే కనుక ఆశీర్వాదమే. అంతవరకు కఠిన బానిసత్వం అనుభవించిన వారు కట్టని ఇల్లులో, నాకలి బాటల్లో, నవ్వని బావులు నీళ్లు తాగుతూ సుభిక్షంగా, సురక్షంగా, సంతోషంగా ఉన్నారు. నువ్వు కూడా రక్షణ పొందితే ఈ చిగురించే అనుభవాల్లోనికి ప్రతినిత్యము కొనసాగుతున్న నీ జీవితంలో రక్షణ పొందితే, రక్షణ పొందిన తర్వాత నీ జీవితం మరింత ఆశీర్వదకరంగా ఉండవచ్చు. అందుకే ముందు చూపు కలిగిన వ్యక్తిగా కాలం కలిగి మేలుకొని చదువు దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మనం నిద్రపోతానికి రాత్రి వారు కాదు, మెలుగు క్రైస్తవుడికి మెలుగు చాలా అవసరము, మెలుగు చాలా అవసరం. అందుకనే మనల్ని దేనితో పోలుస్తున్నాడు తెలుసా దేవుడు? మనం పగటి వారము, నిద్రపోయే రాత్రి వారం కాదు, ముందు చూపు కలిగి లేవవలసిన వారము. చదువు. మత్తులుగా ఉండక నీ పొందుకోవాలంట రక్షణ పొందిన తర్వాత ఏముందంట? నిరీక్షణ. నిరీక్షణ ఎదురు చూడటం, ముందు చూపు కలిగి ఉండటం. ముందు చూపు అనేది రక్షణ సాదృశ్యంగా ఉంటే, ఆ రక్షణ పొందిన తర్వాత దేనికోసం ఎదురు చూస్తామంటే వీళ్ళ నిలిచే ఆ పర్వతం కోసం. అందుకే మనం పగటి వారిగా ఉండాలి, నిద్రపోయి మత్తులుగా ఉండకూడదు, రాత్రి వారిగా ఉండకూడదు. రాత్రి వారిగా ఉంటే ఇదిగో బుద్ధి కలిగిన వారే విడవబడ్డారు, విశ్వాసులకు తండ్రి శాపాన్ని తెచ్చుకున్నాడు. ఏమిటి కారణం అంటే నిద్ర. నిద్ర అనగా ముందు చూపు లేని నిద్ర, ముందు చూపు లేని. రాత్రి ఎదురు చూపులో తెలుసుకున్న మాటలు నేటి రాత్రి కాల్సిన ముందు చూపు గురించి దేవుడు చెప్తున్నాడు. రక్షణ కాలు మెరుగు నీవు మెరుగు. చదువు మనకు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారు ఎలా ఉండాలంట? వెలుగువా. వెలుగువా. నిద్రపోతే వచ్చే కారణాలు ఏంటో తెలుసా? శాపం, నష్టం. నిద్రకి సాదృశ్యం ఏంటో తెలుసా? ముందు చూపు లేని అసమర్థతనం. మెలుగు కలిగి ముందు చూపు కలిగి ఉండాలి. చదువు ఆ 11వ వచనం చదువు. పేతురు రాసిన మొదటి పత్రిక
4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము స్వస్థబుద్ధి గలవారే ప్రార్థన చేయటకు మెలకువగా ఉండండి. మెలుగు కలిగిన వారిగా ఇతరులు ప్రార్థన చేస్తారా? మనం తెలుగుగా ఆయన ప్రసంగం చెప్తున్నారు. ప్రసంగం చెప్తా ఉంటే కళ్ళు వస్తుంది దుర్గలైన బాగా ప్రసంగం చెప్పడం ధ్యానం చేస్తాను. ప్రార్థన చేస్తున్నాను కళ్ళు వస్తుంది నిద్రపోయినట్టు దృష్టిలో అలా ఉంటుంది కదా. అంటే అది కూడా మనం ఏం చెప్తామంటే నీకోసం ప్రార్థన చేస్తాం కళ్ళు కోసం. అందుకే నేను నిద్రపోయే సమయం అంటే నిద్రపోతే దేవుడు చెప్పట్లేదండి. నిద్రపోయే టైంలో నిద్రపో, ప్రార్థనకు వచ్చే టైంలో కూడా కొంతమంది నిద్రపోతారు. సమయాన్ని నిద్రపోతారు. ప్రార్థన చేయవలసిన సమయంలో నిద్రపోతారు. ఫోన్ పడిపోయేలా ఫోను చూస్తాం. ప్రార్థన చేసుకోవాల్సిన సమయంలో లేదా నిద్రపోవాల్సిన సమయంలో ఆ టెలివిజన్ అయిపోయి సీరియల్ అయిపోయి లాగానే చూస్తాం. అలాంటప్పుడు నిద్రపో. కానీ ప్రార్థన చేయవలసిన సమయంలో కూడా ప్రార్థన చేయకుండా వెలుగు లేకుండా నిద్రాశక్తులు ఉంటే కనుక నీకు ముందు చూపు అనేది లేదు. నువ్వు కాలంలో జరుగుతున్న గుర్తులను గుర్తించిన వ్యక్తి ఏమాత్రమో కాదు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 5వ వచనంలో పౌలు గారు తిమోతితో నా కుమారుడు అనే చక్కటి మాటలు చెప్తాడు. అన్ని విషయాలు ఏ విషయాలు ఉంటా? అన్ని విషయాలు ఎలా ఉండాలంట? మితముగా ఉండాలి. ఫోన్ ఎక్కువ చూస్తే పళ్ళు పోతాయి. టీవీ ఎక్కువ చూస్తే పళ్ళు పోతాయి కదా. ఆరోగ్యము పాడవుతుంది. మితంగా ఉండు. ఫోన్ వచ్చినప్పుడు అది వీడియో కాల్ చేసినప్పుడు మనతో మాట్లాడు, చూడు, అవసరమైన ఏమన్నట్టు వాక్యాలు చూడు. కానీ బ్యాటరీ ఆలోచన చూసేవాళ్ళు దాంట్లో బ్యాటరీ అవుతుంది నీకు కనబడుతుంది. నీ పళ్ళకి ఎంత నష్టం కలిగింది నీకు తెలియదు. ఎక్కువ తినేదన్నమాట. బాగా నచ్చిన కొరగాదని ఎక్కువ తినే సమయంలో ఎక్కువ పక్కు కదా. అది చేసి అలాగే ఫుడ్ పాయిజన్ అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సమర్పించుకోవాలి కదా. అందుకే ప్రతి విషయంలో నీకు ఉండవలసింది ఏం తెలుసా? మితముగా ఉండు, జాగ్రత్తగా ఉండు. కాలం జరిగినప్పుడు చేయకూడని వాటిలో నువ్వు ఎక్కువ చేస్తున్నావేమో, చేయవలసిన వాటిలో తగ్గిపోతున్నావేమో, ప్రార్థన చేయవలసిన సమయాన్ని కూడా దుర్వినియోగం చేసుకుని వ్యర్థమైన వాటి వైపు వెళ్ళిపోతున్నావేమో. వాటిలో మితంగా ఉండు. కాలం నెరుగు, మెలుగు కలిగి, ముందు చూపు కలిగి, రక్షింపబడిన వ్యక్తిగా, రక్షణ పొందిన వ్యక్తిగా ప్రభు వస్తే నేను వెళ్ళిపోవాలి కనుక ఆ వెళ్ళిపోయే సమయానికి రక్షణ అవసరమైంది కనుక ఆ రక్షణ తీసుకోవాలి. ముందు చూపు కలిగిన వ్యక్తిగా ముందు చివరికి మాట చెప్పేసి వాక్యాన్ని ముగిస్తాను. మార్క్స్ వార్త చదువు. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 32వ వచనం. జాగ్రత్త పడి మెలుగుగా ఉండి ప్రార్థన చేయి. ఒక్క గడియను మెలుగుని ఉండలేదా అని ప్రభు చెప్తున్నాడు. చాలా మంది వచ్చిన తర్వాత మీరు ఉంటే గంటన్నర లేదా ఎక్కువ అనుకుంటే 2 గంటలు లోపు మనం వెళ్ళిపోతాం. ఈ టైంలో కూడా లోన్ ఇచ్చేస్తారు. లోన్ అయిపోయారు మీరు అవుతారని చెప్పట్లేదు. 2 గంటలు కూడా ప్రభు అదే ఒక్క గడియను మేలుకొని ఎంత ఆలోచన ప్రభుకి నా గురించి కాదు మేము కోరుకుని వెలుగువా మీ గురించే కదా. ఆత్మ సిద్ధమే కానీ శరీరము ఎవరినో ఉద్దేశించి చెప్పే మాటలు కాదు. లేదా నవ్వుకుంటారని చెప్పే మాటలు కాదు. మనం ఆ 2 గంటలు కూడా ఉండలేము. నాకు స్త్రీ పరిశీలన చేసుకో. 2 గంటలు కూడా నేను ఉండలేకపోతున్నానా? ఇంకా ఎందుకు నేను కనీసం దేవుడి సన్నిధిలో ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మతో ఆయన వైపే చూస్తూ నా కోరికను చెందుకుని వచ్చిన వాటి గురించి ఎందుకు, నా ఇతరుల గురించి ఎందుకు, ఆకలి గురించి ఎందుకు 2 గంటలు ఆయన వైపే చూస్తూ ఉండిపోవాలని
వెచ్చిస్తున్నాం, వెచ్చించే సమయం ఎలా వెచ్చిస్తున్నాం, మనం ఎంత కానిస్తున్నాం, ఇచ్చే వారికి ఎలా ఇస్తున్నాం, మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం, ఏ మనసుతో చేస్తున్నాం. ఇచ్చేదాన్ని కాదు దేవుడు చూసేది, మనసును చూస్తారు. ఇచ్చేదాన్ని చూస్తే కట్టలకు వేస్తారు, అంత ముందు సీక్రెట్గా తెచ్చి 2 మాసాలు వేసేసారు కదా. ఇచ్చేదాన్ని చూస్తే వాళ్ళ ఆయన కట్టేశాడు అని మనకు చెప్పుకోవచ్చు, చెప్పొచ్చు, ప్రభు కూడా రైట్. కానీ హృదయంలో చూశాడంట, ఆవిడకి సాయంత్రానికి ముక్తి లేదు, కష్టపడింది 2 మాసాలు ఆవిడ దగ్గర ఉన్నది. మనసు ఎవరిలో తెలుసు, ఆవిడ మనసు ఇంతమంది గొప్పలు ఉన్నారు కదా, వీళ్ళ మధ్య నేను ఇచ్చేది చూస్తే బాగోదు, నేను ఎంత ఇచ్చిన తక్కువ, ఎంత ఇచ్చిన ఎంత లేదు చేసేసింది. అందుకే ఆవిడ పోరాడే దేవుడు మనసును చూస్తారు. నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావో, ఏ మనసుతో ఆయన సన్నిధికి వస్తున్నావో, ఏ మనసుతో వాక్యం వింటున్నావో, ఏ మనసుతో ఆయన సన్నిధిని అనుభవిస్తున్నావో నేను చూస్తున్నాను. అందుకని నీ వెలుగును కోరుకుంటున్నాను. ఇంకా అనాలోచనగా లేక వ్యర్థము కాదు, లేక నిరర్థకము కాదు, నీ అనాలోచిత ఆలోచనలు బట్టి మెలుగువలేని జీవితం కలిగి ఉన్నావేమో. నీ అనాలోచిత ఆలోచనలు బట్టి ముందు చూపు అనేది లేకుండా కొనసాగిపోతున్నావేమో. హఠాత్తుగా వచ్చే నాశనాన్ని ఎదుర్కోవాల్సిన స్థితి నీలో నాలో ఉండదు. అందుకనే ఈ ముందు చూపు కలిగిన వ్యక్తులుగా మనం ఉండటానికి, దేవుడు వినిపించిన మాటలు మనందరిలో ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహించబడుతుంది. దేవుడి